హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సో మేము ఇవాళ మురుకులు చేస్తున్నాము. సో అయితే నేను ఆయిల్లో డాల్డా వేసినాం. సో మా మమ్మీ అవన్నీ చెప్తా తర్వాత. అయితే సో మా మమ్మీ ఏమంటే నేను వేసిన. సో మా మమ్మీతో మాట్లాడిద్దాం, ఏం మాట్లాడుతుందో చూద్దాం. హాయ్, అందరు బాగున్నారా? మేము మురుకులు చేసుకుంటున్నాము. నేను ప్రియాంకల మమ్మీ మాట్లాడుతున్నా. మా ప్రియాంక నూనె కాగబెడుతుంది. ఇక దాంట్లో పోయడానికి పిండిలో పోసిద్దామని నేనేమో అన్నీ పిండి అంతా కలుపుతున్నా, వేసి అన్నీ వేస్తున్నా. అదేంటి ఓమ, జీలకర్ర, నువ్వులు, కారము అన్నీ వేసి కలుపుదామని ఉప్పు కారం వేసిన. వేసి ఇప్పుడంతా కలిపి మొత్తం మళ్ళీ తర్వాత అంతా అట్లా పిండి అంతా మిక్సింగ్ కావాలి. కారము, ఈ నువ్వులు, జీలకర్ర ఇవన్నీ కలిపి మంచిగా పిండిలో కలపాలి. పొడి పిండిలో కలుపుకున్నాక తర్వాత వేడి నీళ్ళు అది నూనె కాగబెట్టి పోయాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, నువ్వులు ఓమ వేసిన. ఇప్పుడు ఓమ వేసి బాగా కలుపుతాను. దానికి టేస్ట్ అనేది కొంచెం వాసన బాగుంటుంది, మరి తొందరగా కూడా అరుగుతుందని ఓమ, మరి జీలకర్ర, మరి ఇంకా నువ్వులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే, పండుగ అంటే వారం రోజుల ముందు అన్నీ చేసుకుంటుంది. ఇప్పుడు అంత సిస్టమ్ అంతా మారిపోయింది. ఆడ అవి తెచ్చుకొని బయట తెచ్చుకొని తింటారు, ఇంట్లో చేసుకోనికి ఇష్టం లేక ఇప్పుడు ఎవరు చేత ఎత్తలేదు. ఇక బయట తింటే మరిగారు. ఒకప్పుడేమో అన్నీ ఉండే, అన్నీ చేస్తుండే. మా ఫ్రెండు బ్రాహ్మణ్స్ ఉంటుండే పక్కకు, నేను అవి పోటీ మీద చేసుకుంటుంటామన్నీ. వాళ్ళు గర్జలు, మురుకులు, అప్పాలు, గవ్వలు, అరిసెలు. ఇప్పుడు ఒప్పుకోలేదమ్మా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ చేసిన, నాకు కూడా చేతనైతలే. మా పిల్లలు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉన్న ఒక్క ఆమె ఏం తినది. ఇక ఎవరి గురించి అందరు తెచ్చిస్తారు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక్కటి చేయాలంటే చేయాలి అంతే. కానీ మేము తింటాం, నేను మా ఆయన తింటాము, వాళ్ళ డాడీ తింటాడు, వాళ్ళ డాడీ నేను తింటాం. ఆమె ఏం తినది. ఒక్కటి తింటే ఒకసారి చేయి అంతే, ఇక మళ్ళీ తినని ముట్టుకోదిగా. మేము అన్నీ తింటాం. నేను మా ఆయన నేను మాదే అయిపోయింది. ఎవ్వరూ లేరు ఇప్పుడు. మా పిల్లలు మేమే చేసుకుంటున్నాం అన్నీ. ఏ పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా నేను నా పిల్లలే మొత్తం నా పిల్లలు చేస్తారు. నాకు ఇప్పుడు ఫుల్ సపోర్ట్ నా పిల్లలు తప్ప ఇక వేరే ఎవ్వరు లేరు బయట. నా అల్లుళ్ళు, నా బిడ్డలు. నా బాధ ఆమె ఒక్కదైనా అయిపోయిందంటే నాకు ఏం టెన్షనే ఉండదు. అట్లా మా అమ్మ మా అత్త కూడా ఇట్లా చేయలేకపోతున్నప్పుడు ఏమో ఇంత కారం ఉప్పు వేసి చేస్తుండే, కారం ఉప్పు వేసేస్తుండే, పసుపు వేసి చేస్తుండే. ఇప్పుడు ఏమో మొత్తం అన్నీ నీళ్ళు అది బటర్ అంట వండి అన్నీ వేయాలి. కొత్త కొత్త వేస్తారు పిల్లలు. మా అప్పుడు ఏం లేకపోతే ఇంత వేస్తుంటే మీ ఓమ ఎంత అంతే. ఓమ వేస్తుండే మా అత్తమ్మ. మా అమ్మ అయితే మస్తు చేసి మా పిల్లలకు ఎవ్వరు చేయలేదు, మా మమ్మీ తప్ప మాకు ఎవ్వరు లేదు. ఎంత పెద్ద బలగం అంటే అంత పెద్ద బలగం. కానీ నాకు మొత్తం మా అమ్మనే మొత్తం చేసింది, నేర్పించింది. మా అమ్మనే ఇప్పుడు మొత్తం. మా అమ్మ లేదు ఇప్పుడు. మా అమ్మ చూస్తే సంతోషిస్తుండే. నాకు 9 మంది మన్మన్లు మన్మరాన్లు ఉన్నారు, కానీ ఏం లాభం, అయిపోయింది. మా అమ్మ లేదు ఇప్పుడు చూడడానికి. మా నాయన లేడు. మా అమ్మ మా నాయనే నన్ను చూసి 5 మంది పిల్లలని కానిపోయే వరకు మా అమ్మ మా డాడీ ఉండే. మా అమ్మ మా నాయననే ఉండే. ఇప్పుడు వాళ్ళే లేరు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత సంతోషిస్తుండే. మా పిల్లలను చూసి నా మన్మన్లని, నా మన్మరాన్ని. ఒక కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకునే ఆయన పక్కకు ఉంటాడు. నా ఇద్దరు, ఒక మన్మడు మన్మరాలు, నా కొడుకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఇక అందరికి ఇద్దరు ముగ్గురు అయ్యారు. మా పిల్లలు అంటారు, వద్దు మమ్మీ ఎందుకు చేస్తావు అంటారు. నేనే బలవంతంగా ఏదో ఒకటి చేద్దాం ఇంట్లో కూర్చొని టైంపాస్కి తిని పండుగ పూట చేయకుండా బాగుండేది.
అయినా ఆయన పంపిస్తారు, అన్ని తెచ్చిస్తారు పిల్లలు. ఇక నేనేదో చేయాలి పిల్లల గురించి. వేడి వేడి నీళ్ళు పోయాలి. అప్పుడు మేము నైటు 7 గంటలకు అట్లా పెట్టుకుంటే తెల్లారిపోతుండే. పెంక పెడితే 4-5 గంటలకు, ఇప్పుడు 7 గంటలకు 6-7 గంటలకు పెట్టుకుంటే చెట్టున తెల్లారిపోతుండే. 4-5 అవుతుండే. అప్పుడు పెంక మీదకి వెళ్ళేస్తుంటే అందరం కూర్చొని. ఇప్పుడు ఏం లేదు, రోజు ఒకటి చేసుకుంటుంటే. ఇక ఇప్పుడేమో అన్నీ కొనుక్కొచ్చుకుంటారు, అన్నీ తింటారు. ఇప్పుడు వద్దు మమ్మీ నీకు చేత కాదు ఎందుకు అంటే నాయన ఇష్టంతో చేస్తా కొంచెం. మీ తాత అమ్మమ్మ కోసము మాట్లాడింది కదా, ఇంకా సో ఎమోషనల్ అయింది. ఎవరైనా మదర్ ఫాదర్ అంటే ఎవరికైనా ఎమోషన్ వచ్చేస్తుంది. సో ఏడిచింది. సో ఇంకా అందుకే నేను ఇస్తున్న వాయిస్. అయితే ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక అర్ధగంట దానికి పక్కకు పెట్టాలి. 1/2 అవర్ పక్కకు పెట్టినాక 1/2 అవర్ అయ్యింది. సో కొంచెం కొంచెం తీసుకొని కలుపుకొని ఇంకా స్టార్ట్ చేయాలి. అర్ధగంట నానేసినాం. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే పెట్టి మా చిన్న మొత్తుతుంది, మా బిడ్డ చిన్న మొత్తిస్తుంది, నేను కాలుస్తా. ఎందుకంటే ఇది మిషన్ తొందరగా అవుతుంది, వేరే అయితే ఒత్తుడు మనం ఒత్తలేము, చేసినట్టు అనిపించదు తెలుసా. మంచిగా ఉంటుంది ఇది. ఇంకా వేరేదైతే చాలా ఇసుకొస్తుంది. అప్పటి మురుకులు వస్తే అయితే ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తుండే అప్పుడు. ఇప్పుడేమో ఈ గ్యాస్లో అయినా గ్యాస్ పైన ఒక చిన్న పొయ్యి ఉంటుంది, అది పెద్ద ఉంది కానీ పెద్దది ఉంది, మరి వంట చేస్తుంది. ఇక అది పెద్ద పని అనుకొని ఈ గ్యాస్ మీద చేస్తున్నాం. అప్పుడు కట్టెల పొయ్యి అంటే మొత్తం బట్టి తెసి మా మధ్యలో పోయి ఆడికి కొట్టుకొచ్చి సరనగర్ అంటే ఒకప్పుడు ఏమి ఉండకపోయేది, అడవి. అయితే ఇక మా మధ్యలో పోయి ఇవన్నీ కట్టెలు గిట్టెలు ఆడికే నీకే మోపులు తెచ్చి చేస్తుండే. 50 ఏళ్ళ కింద మాట ఇది. ఇప్పుడేమో అన్ని గ్యాసులు, కరెంట్ పొయ్యిలు అవి వెళ్ళినాయి. కరెంట్ పొయ్యి అని అదని ఇదని. అప్పుడు కట్టెలు తప్ప వేరే పంపు స్టవ్ మీద కూడా చేయకపోతుండే అప్పుడు మా అత్త వాళ్ళు.
మమ్మీ నేను ఒత్తుతున్నాని. కొంచెంసేపు వస్తా తర్వాత ఏమైంది చెయ్యికి పైకి రాదు కదా. నాకే కస్తిగా ఉంది. ఆమె ఇదిగో నేను చేస్తే గిట్ల పెడుతుంది వంకలు. ఆమె ఎంత నీట్గా చేసినా అని చూపిస్తుంది చూసిరా. అవగా చేస్తాను ఆమెనే మంచిగా ముందుకు మమ్మీ చేసి నేను ఎంత క్యూట్గా ఎంత క్యూట్గా చేస్తా, నాకు కాటి చేస్తా. మా పిల్లలకు కలర్ కావాలి, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని అంటదని. ఈ నల్లగొద్దు, మామూలు కలర్ చెయ్యి, ఇవన్నీ అంటదని. అన్నీ నైస్గా కావాలి. పెద్ద పొయ్యి నుండి ఇంకా బాగా అవుతుండే. ఇది ఈ పొయ్యి కాబట్టి మళ్ళీ కూడా నయమే. ఇది అయితే గంటన్నర అయింది అనుకో. గంటన్నరలు చేసినాం. ఇంకా కొంచెం ఉంది. ముద్దుగా అయిపోయింది. చాలా గంటన అయ్యాక 7 మొదలెట్టినాము. ఇంకా ఇప్పుడు 8 అవుతుందో మరి అవుతుంది. అయిపోయిందమ్మా. రేపు మళ్ళీ రేపు వేరే పెట్టుకున్నాం. ఇప్పటికైతే ఇది అయిపోయింది. ముట్ల పని రేపు అప్పాల అది ఏమన్నా లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంకా రేపు మొదలు పెడతాం. ఇంటికి ఇంత టైం అయింది. రేపు వేరే మళ్ళా ఇంకా కొంచెం కొంచెం చేసుకుందాము అని చేస్తున్నాము. రేపు టైం తీసుకున్నాము, ఎక్కువ ఇసుకు తీసుకోకుండా అని ఒకటేసారి అని పెట్టుకుంటే రోజు ఒకటి పెట్టుకున్నామని. రేపు వేరే మళ్ళీ ఎల్లుండి వేరే అట్లా రేపు ఒక ఐటమ్ ఇట్లా. గంటన్నర అయిందమ్మా. గంటన్నర అయింది. జర మంచిగా అయిపోయింది, తొందరగానే అయింది. పెద్ద పొయ్యి ఉంటే ఇంకా అయిపోతున్నాయి. ఈ చిన్న పొయ్యిన కూడా గంటన్నర అయింది. ఆయన 2 కిలోలకు గంటన్నర అయింది. పెద్ద కాడ పెట్టినాం కాబట్టి తీసే మమ్మీ. ఫైనల్లీ మురుకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా మమ్మీ ఏమో మొత్తం ఇక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇంకా అన్నీ షేర్ చేసుకుంది, మెమొరీస్ అన్నీ. ఇంకా కొంచెం ఎమోషనల్ అయింది, అన్నీ షేర్ చేసుకుంది. సో లాస్ట్కి కొంచెం అవి పిండి మిలిగితే కొంచెం చెకోడీలాగా చేసింది. సో ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఫస్ట్ డే అయితే మురుకులు చేసినాం. సెకండ్ డే ఇంకా ఏం చేసినామో నేను వీడియో పెడతా, చూడండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తుండని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.